రాష్ట్రంలోని వికలాంగులకైతే ఒక శుభవార్తని చెప్పవచ్చు. సదరన్ సర్టిఫికేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సదరన్ సర్టిఫికేట్స్ నిన్నటి నుంచే మనకు ఓపెన్ కావడం జరిగింది. సచివాలయాల్లో ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. మీరైతే మీ సేవా కేంద్రాలకైతే వెళ్ళండి. మీ సేవా కేంద్రాల్లో సదరన్ సర్టిఫికేట్లు మనకైతే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, ఫోటో తీసుకువెళ్ళండి. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆప్షన్స్ అనేవి వేరుగా ఉంటాయి. అలాగే 6,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఆప్షన్స్ వేరుగా ఉంటాయి. ముందుగా 15,000 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి కేవలం 3 కేటగిరీలకు మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, పక్షవాతం వచ్చి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి. 2, యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి. మరియు కండరాల బలహీనత ఏర్పడి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి మాత్రమే ఈ 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 85% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్కి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడైతే ఎవరికైతే కంటి చూపు సరిగా కనిపించదో వాళ్ళు 6,000 రూపాయల పెన్షన్కి అప్లికేషన్ చేసుకునేందుకు సదరన్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎవరికైతే పూర్తిగా వినిపించకుండా ఉంటుందో వారు కూడా ఈ 6,000 పెన్షన్కి మీరు సదరన్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఇక్కడ మైండ్ ఎదగకుండా ఉంటుందో వాళ్ళకి కూడా ఈ 6,000 రూపాయల పెన్షన్కి అప్లికేషన్ చేసుకునేందుకు సదరన్ సర్టిఫికేట్ పొందొచ్చు. అలాగే ఇక్కడ ఎవరికైతే అవయవాలు అనేవి ఇక్కడ సకాలంలో ఎదుగుదల ఉండదు, అంటే మరుగుజ్జుగా ఉంటారో వారు కూడా ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకునేందుకు సదరన్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విధానాలని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. 15,000 రూపాయల పెన్షన్ కేటగిరీ వేరు ఉంటుంది, 6,000 రూపాయల పెన్షన్ కేటగిరీ వేరు ఉంటుంది. మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నేనైతే ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు, అలాగే ఈ వీడియో మీద కనిపించే ప్లే బటన్ నొక్కితే మీకైతే ఫుల్ వీడియో మీకైతే కనిపిస్తుంది. అట్లా పూర్తిగా అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మీరు ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ఈ పెన్షన్ని అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏ సదరన్ సర్టిఫికేట్ అయితే మనకు ఉపయోగపడుతుందో ఆ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం మీరైతే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.